బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మాఘ పురాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. శ్రీ మహాగణాధిపతే నమః, సరస్వత్యే నమః, శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణం 25వ అధ్యాయము మాఘమాస ఫలితములు. మనకున్న అన్ని మాసాల్లోకెల్లా ఉత్తమోత్తమైనది, సర్వోత్కృష్టమైనది మాఘమాసం. ఈ మాసం మనకు ఎన్నో రకాల ఉత్తమమైన ఫలితాల్ని అందించే మాసం. పాపాలు కూడా ఈ మాసాన్ని చూసి భయపడి పారిపోతాయట. ఎందుకంటే ఎవరైనా కానీ, ఎటువంటి వారైనా కానీ, వృద్ధులైనా, చిన్నపిల్లలైనా, పెద్దవారైనా, నడి వయస్కు వారైనా, క్రూరులైనా, చోరులైనా, జారులైనా, మనసు మమత లేని వాళ్ళైనా, హంతకులైనా, దుష్ట ప్రవృత్తి కలవారైనా, గయ్యాలి వారైనా, అసలు మనసులో ప్రేమ అనేదే లేని వారైనా, ఎటువంటి వారైనా, ఎంత దుష్టులైనా కూడా సరే, మాఘమాసంలో సూర్యోదయాత్ పూర్వమే నదీ స్నానం ఆచరిస్తే వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట. ఒకవేళ నది దాకా వెళ్ళి స్నానం చేయలేని వారు వారికి సమీపంలో ఉన్న తటాకాలు, చెరువులలో స్నానం చేయొచ్చు. ఒకవేళ అది కూడా అందుబాటులో లేదనుకోండి, బావి నీళ్ళలో స్నానం చేయొచ్చు. అయితే ఇంకొక ఉపాయం కూడా చెప్పారు. బావి నీళ్ళు ముందుగానే చేదుకొని తోడుకొని పెట్టుకుంటే అందులో సూర్యుని ఆవాహన చేసుకోవాలి. అలాగే ఆ తోడుకొని పెట్టుకున్న నీళ్లు అలా ఉంచితే ఏమవుతుందనంటే మనకు చంద్రకాంతి అనేది ఆ నీళ్లు గ్రహిస్తాయి అన్నమాట. నీళ్ళకు ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది, గ్రహణ శక్తి అన్నమాట. సో సూర్యకాంతి, చంద్రకాంతి, నక్షత్రకాంతి, అలాగే పలు దేవీ దేవతలు ప్రాతకాలంలో సంచరిస్తూ ఉంటారు. వాళ్ళ శక్తులు అన్నీ కూడా నీళ్లు గ్రహణ చేస్తాయి. ఆ నీళ్లతో మనం స్నానం చేయటం వల్ల మనకు అఖండమైన శక్తి అనేది సంప్రాప్తిస్తుంది అన్నమాట. ఆ విధంగా చేయొచ్చు. ఒకవేళ బావి కూడా లేదండి మాకు అని అంటే ఓకే, పర్వాలేదు. మీరు మీ ఇంట్లో చేసే ఆ బకెట్ నీళ్ళలోనే నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయాలి. అంటే గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం కురుం. ఒకవేళ ఇన్ని 7 నదుల పేర్లు కూడా మీకు గుర్తులేదు అని అంటే గంగా 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 అని ఆ ఒక్క గంగా నది పేరు తలుచుకొని స్నానం చేసినా కూడా గంగా స్నాన ఫలితం అనేది మీకు కలుగుతుందన్నమాట. అలాగే ఇంకా ఆడవాళ్ళైతే ముఖ్యంగా అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి, పంచకన్య పటే నిత్యం సర్వపాప వినాశనం అని అంటూ ఉంటారు. ఈ విధంగా ఎవరైనా కూడా మాఘమాసంలో స్నాన వ్రతం అనేది ఆచరిస్తే చాలు, జన్మాంతరంలో వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి, నశించిపోతాయి. ఇంకా ఈ మాఘమాసంలో ముఖ్యంగా ఏంటి అని అంటే చాలామంది యువకులు మంచి భార్య లభించాలని అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ మాఘమాసం మొత్తం కూడా నువ్వులు, చక్కెర ప్రతిరోజు కూడా బ్రాహ్మణులకు దానం చేసి చివరి రోజున 30వ రోజున అందరి బ్రాహ్మణులకు కూడా సమారాధన చేయటం. అలాగే స్నానము, దానము, జపము, తపస్సు, సమారాధన, బ్రహ్మచర్య నియమం పాటించాలి. అలాగే ఈ మాఘమాసంలో ఏంటంటే ముఖ్యంగా పరనింద అనేది మనం చేయకూడదు. అంటే ఇది చాలామంది చేసే పని అన్నమాట. అసలు ఔచిత్యం లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, విషయం ఏంటో అర్థం చేసుకోకుండా ఒక నింద వేసేస్తారు. ఫలానా వాళ్ళు ఫలానా ఇది అని చెప్పేసేస్తారు. అది చాలా తప్పనమాట. పరనింద అనేది చాలా ప్రమాదకరమైనది, చాలా మనకు ఎంతో అశుద్ధమైన ఫలితాలను మనకు అందిస్తూ ఉంటుందన్నమాట. సో పరనింద పనికిరాదు. పరస్త్రీ సంభోగం చేయకూడదు, పరాన్న భోజనం చేయకూడదు. మన ఇంట్లో మనం చేసుకొని స్వయం పాకమే తినాలి, బ్రహ్మచర్యం పాటించాలి, తల్లిదండ్రులను పూజించాలి, పెద్దలను గౌరవించాలి, బ్రాహ్మణులకు పూజించాలి, గురువును దైవంగా భావించాలి, శాస్త్ర అధ్యయనం చెయ్యాలి, వీలున్నంత వరకు శుద్ధ సాత్విక శాకాహారం తీసుకోవాలి. నదిలో ఒక్కరోజైనా కనీసం స్నానం ఆచరించి ఆ నదీ తీరంలో తపస్సు చేస్తే దైవానుగ్రహం అనేది విశేషంగా లభిస్తుంది. మనకున్న పాప రాశిని కూడా దగ్ధం చేసేస్తుంది, కర్మలన్నింటినీ కూడా దూరం చేస్తుంది, మనకు ఎంతో చక్కటి ఫలితాలని అందిస్తుంది. మనం ఇంతకుముందు కూడా చాలా అధ్యాయాలలో చెప్పుకున్నాం. ఎంతోమంది రాజులు, మహారాజులు, పుణ్యాత్ములు వాళ్ళు కూడా ఏదో పాపం చేసి ఏదో ఇబ్బంది పడిన వారు కూడా మాఘమాసంలో స్నానవ్రతం చేయటం వల్ల వాళ్ళకి ఉత్తమ గతులు కలిగాయి, పుణ్యలోకాలు సంప్రాప్తించాయి అని. ఆ విధంగా కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా మానవ శ్రేష్ఠులైన ప్రతి ఒక్కరూ కూడా
పాపపుణ్యాలు అనేవి సహజం. ఏవో పాపాలు పుణ్యాలు చేస్తూ ఉంటారు. అంత మాత్రాన బాధపడవలసిన పని లేదు. మాఘమాసం అనేది మనకు మంచి ఆప్షన్ అనమాట, బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇది మనం ఆప్ట్ చేసుకోవాలి, అంటే దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మనకు ఎన్నో పనులు ఉంటాయి. కొద్దిగా మనం మన శరీరానికి కాస్త పని చెప్పి సూర్యుడి కంటే ముందు లేచి స్నానం చేసి చక్కగా దైవారాధన చేస్తే ఎంత ఫలితం. కొద్దిగా మనకున్న దాంట్లో మన శక్తి మేర కొద్దిగా దానం చేయండి. ఏ పండో ఫలమో ఇంత దక్షిణ తాంబూలాలతోటి దానం చేస్తే అక్షయమైన ఫలితాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విషయాన్నంతటినీ కూడా సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఇదే విషయాన్ని నైమిషారణ్యంలో సూతుడు శౌనకాది మహాములందరికీ తెలియచేశాడు. ఇదే విషయ సారాంశాన్ని దిలీప మహారాజుకి వశిష్ఠుల వారు తెలియచేశారు. మరి ఎంత గొప్ప గొప్ప వ్యక్తులు ఎంత చక్కగా ఎంత అద్భుతంగా మనకు ఎంతో సులభ తరుణోపాయాన్ని కూడా మనకు ఉపదేశించారు. మనం చేయాల్సిందల్లా ఏంటి? మాఘ స్నానం చేయటం. ఆ స్నాన వ్రతం అనేది ఆచరిస్తే చాలు. మనం ఇంతకుముందు కూడా గమనించాము, తిరుప్పావే వ్రతంలో కూడా గోదాదేవి తన చెలికత్తెలతోటి స్నాన వ్రతమే ఆచరించింది కదా. తాను భగవంతునిలో ఐక్యమైంది. ఇక్కడ ఈ మాఘమాసంలో కూడా స్నాన వ్రతమే ఆచరించమన్నారు. చాలామంది అనుకుంటారు ఈ స్నానం ఏంటి గోలేంటి అని, కానీ నిజమండి. ఆ ఒక్క స్నానం అంటే ఆ నదికి ఆ నీళ్లకు అంత శక్తి ఉంటుందన్నమాట. మనలో మార్పుకు, మనలో చైతన్యానికి, మనలో ఉత్సాహానికి, ఉత్తేజానికి నీళ్లు అనేవి ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనమాట. మనకి ఎంతో శక్తిని అందిస్తుంది, అపారమైన శక్తి మనకు లభిస్తుంది. నదిలో స్నానం చేసి జపము తపస్సు చేసి మనం అర్ఘ్యం విడిస్తే, అలాగే పితృదేవతల ఆరాధన చేయటం వల్ల కూడా పితృదేవతల అనుగ్రహం కూడా మనకు పరిపూర్ణంగా లభిస్తుంది. ఒక్క మాఘమాసం స్నానం చేయటం వల్ల సమస్త దేవీ దేవతల అనుగ్రహము, పితృదేవతల అనుగ్రహము, సురకోటి అనుగ్రహం కూడా మనకు లభించే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా మాఘ స్నానం మనకు ఇన్ని రకాల ఫలితాలు, ఎవరికి ఏది కావాలో వారి ఇష్ట కామ్యార్థాలను సిద్ధింప చేయటంలో మాఘమాసం శ్రేష్టమైనది అని పురాణ వచనం. ఇది ఇందులోని సారాంశం. స్వస్తి. For more videos like this, subscribe Big TV channel.